ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని, బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణ్ రేవతి డైలీ డైరీస్. మేమైతే ఈరోజు పిండి వంటలైతే చేసుకుంటున్నాము అమ్మమ్మ ఇంటి దగ్గర. మా పిన్ని, మా పెద్దమ్మ అయితే ఇగో మిక్చర్ అయితే చేస్తున్నారు. చూస్తున్నారు కదా! ఇలా అయితే కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నారు. తర్వాత అమ్మ కూడా వచ్చి జాయిన్ అయింది చూసారా. వీళ్ళు ముగ్గురు కలిపి ఇలా మిక్చర్ అయితే చేస్తున్నారు. అలానే మిక్చర్తో పాటు బెల్లం లడ్డు కూడా చేయడానికి ఇంకా వాటికి కూడా ఇలాగే చేసుకోవాలి కాబట్టి వీళ్ళు ముగ్గురు కలిపి అయితే ఇలా చేస్తున్నారు. ఇంకా మాట్లాడుకుంటూ అలా. ఇక్కడ మిక్చర్ అయితే రెడీ అయింది చూస్తున్నారు కదా. అందులోనే వేరుశనగుళ్ళు, కరివేపాకు, ఉప్పు, కారం కూడా అన్నీ వేసేసి ఇలా అయితే మొత్తం కలుపుకోవాలి. అంతా కూడా ఇలా 2 బేషన్లతో విడదీసేసి మొత్తం అయితే ఇలా కలుపుకున్నాము. సారా మేము పప్పులు చేస్తున్నాము. అక్క అయిపోతే వదిలేం కదా, దాన్ని ఏం అమ్ముకోందా నొక్కి వదిలేడు అంటిపోద్దంటే నువ్వు ఒకసారి కలిపి చదువుతుంటే మధ్యలో వచ్చేసి మా కూతుళ్ళు వచ్చినారు, మేము బెల్లపు ముక్క చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ చూడు బెల్లం కొంచెం గలాస్ తోటి నీళ్ళు వేసి ఇగో ఇప్పుడైతే బెల్లం నేనే పాకం పెడతా. మమ్మీ ఒకసారి ఆగు. లోపల బెల్లం కలిపి చేర్చు నెయ్యి అలా మాడితే మళ్ళీ ఇలా కలపాలి. ఉండు ఇలా కలపాలంట. ఇలా అదేం పర్లేదు. ఇలా కలపాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడైతే అట్టుకుంటా కారం పడుకుంటూ కారం. ఇప్పుడైతే పాకం చేస్తాను. మా చెల్లికి అయితే పాకం తెలుసు. అంత కష్టం అంతా మా చెల్లిదే. మా అక్క చూపించు. మా అక్క అయితే బాగా చుడుతుంది. రేవతి ఉంది అందులో. మా జిల్లాలమ్మాయి ఇది ఎంతమందికి అయితే ఇది ఇష్టమో మీరు మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కావాలంటే రెసిపీ మళ్ళీ అడగం అంటే పెద్దమ్మ రెసిపీ అడగమని చెప్పు. బాగుంటాయి ఆర్డర్ ఇస్తుంది బావని. అలాగే ఇంకే ఆర్డర్ చేసుకో. కాదు మీ అంతా కొంచెం వచ్చేసింది కదే. అది చూపించింది కదా చక్కగా. మమ్మీ ఇలా తీసుకుని ఒకసారి ఇదిగో ఇలాగైతే పట్టుకోవాలి. చూపించే ఇప్పుడు ఒకసారి వచ్చిందా లేదో చూద్దారి. మా చెల్లి చూపిస్తారు చూడండి. వచ్చిందా లేదా ఇంకా రాలేదు. అది చూపించాలి. ఇంకా రాలేదు. ఇంకా కొంచెం గట్టిగా అలా చూపించాలి. వంట చూపించాలి. ఇంకా రాలేదు. నెక్స్ట్ మళ్ళీ వేసేసుకుంటున్నాను. ఓకే
ఫస్ట్ ఒక ట్రిప్ అయితే బెల్లం లడ్డు చేసాము, చూసారు కదా. ఇదైతే సెకండ్ టైం పాకం తీస్తున్నారు. అంతా ఒకసారి కలిపేస్తే ఉండలు అయితే అంత ఫాస్ట్ గా చేయలేము కాబట్టి ఇలా సగం సగం డివైడ్ చేసాము. ఇంకా రావాలి. అది నాకు చూడ ఒకసారి. రాలేదు, ఇంకా రాలేదు. ఇది మళ్ళీ చూపిస్తాను. ఈ బెల్లం లడ్డూకి పాకం ఎలా రావాలన్నది, ఏ స్టేజ్లో అయితే తీయాలన్నది అయితే ఇక్కడ పిన్ అయితే చెప్తున్నారు చూడండి. ఇలా పాకం చేసిన తర్వాత వాటర్లో వేసుకుంటే ఆ పాకం వచ్చిందా లేదా అన్నది అయితే తెలుస్తుంది. ఇక్కడ చూడండి పాకం వచ్చిందా లేదా అన్నది అయితే చూపిస్తారు. అది చూపించాలి. పాకం వస్తుంది, నాకు చూపించు. ఇంకా ఇలా వస్తే పాకం వచ్చినప్పుడు చూసారా బెల్లం మిఠాయికి. ఇప్పుడైతే మనం దాంట్లో వేసేసుకుంటారు. అయిపోయినా పర్లేదు, ఏమవదు. చూడండి, కలుపు చెయ్యి పడితే తక్కువ వచ్చేది చూసుకోండి. చెల్లికిచ్చి అమ్మా కలుపుని అలా సైడ్ నా వల్ల కావట్లేదు. ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఏది పోయినా పడుతున్నట్టు ఇలా చున్నుగా చేసుకోవాలండి. ఎందుకంటే మా చిన్నోడు మాత్రం ఒకటేసారి తినస్తాడు కాబట్టి చిన్నవి చేస్తున్నాను. చూసారు కదా, మేమైతే మిక్చర్ ఇంకా బెల్లం లడ్డు అయితే చేసుకున్నాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా అన్నది కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. మళ్ళీ చేస్తాను చూడండి. కాకినాడ చెల్లి అయితే మాత్రం నేను చాలా కష్టం ఉంటాను. అదే ఎప్పటి నుంచో చేయమంటుంటే మమ్మల్ని చేసుకోమని చెప్పిందండి మా చెల్లి అయితే. లాస్ట్కి ఏదైనా సరే కానీ దాని చేత చేయించుకున్నాం. మరి మాకు మాటలు తప్ప పనులు చేయడం రాదు.